హాయ్ మీలో కేసరి అంటే ఎంతమందికి ఇష్టమో, అది కూడా గోధుమ రవ్వతో చేసింది. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి. ఏం లేదు, ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోనే 1 కప్ గోధుమ రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసేయండి. అది పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకే 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్స్ వాటర్ వేసేసి బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాతకి రవ్వ వేసేయండి. రవ్వ వేసేసి బాగా చిక్కబడిన తర్వాతకి 1 కప్ గోధుమ రవ్వ తీసుకుంటాం కదా, అదే ఎగ్జాక్ట్గా బెల్లం తీసుకోండి. అందరూ చక్కెర వేస్తారు, నేను బెల్లం వేస్తాను. ఇది బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాతకి ఇలాచి పౌడర్ వేసి కలిపేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు పాలు వేసుకోండి. బాగా చిక్కబడిపోతుంది. అంతేనండి, డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే చిక్కగా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి గోధుమ రవ్వతో కేసరి ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.